భర్త చనిపోయిన భార్యలు ఒంటరి మహిళలైతే భార్య చనిపోయిన భర్తలు ఒంటరి పురుషులు కదా. అందుకే వితంతువులకు పింఛనిచ్చినట్టే మా పురుష విధురులకు కూడా పింఛనిప్పించండి అంటూ టీడీపీ కార్యకర్త ఒకరు గత సంవత్సరం జులైలో పుట్లూరు ఎమ్మెల్యే శ్రావణికి విచిత్రమైన విన్నపం చేశారు. అప్పుడు అక్కడున్న వారంతా ఒక్కసారిగా పక్కున నవ్వారు. ఆ తర్వాత ఆ వార్త బాగా వైరల్ అయింది కూడా. దాని మీద చాలా మంది మీమ్స్ చేసి సరదాగా షేర్ చేసుకున్నారు కూడా. కానీ మహారాష్ట్రలోని ఓ గ్రామస్తులు మాత్రం ఆ సమస్యను అందరిలాగా కామెడీగా చూడలేదు. ఆ సమస్య లోతును అర్థం చేసుకున్నారు. మహిళలకు పింఛనిచ్చినట్టే భార్యను కోల్పోయిన భర్తలకు పింఛన్ ఇవ్వాల్సిందే అని నిండు గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానించేశారు. సాధారణంగా ప్రభుత్వ పింఛను పథకాలంటే మనకు ఎక్కువగా మహిళలు, పిల్లలు, వృద్ధులు లేదా వికలాంగులు మాత్రమే గుర్తొస్తుంటారు. ఎందుకంటే వీకర్ సెక్షన్స్కి అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సపోర్ట్ చేయడమే ఈ స్కీమ్స్ ముఖ్య ఉద్దేశం. కానీ సమాజంలో ఎంత వీక్గా ఉన్నా కూడా ఒక వర్గం మాత్రం ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉండిపోతోంది. వారే విధురులు, అంటే భార్యను కోల్పోయిన పురుషులు. భర్త మరణిస్తే భార్యకు వితంతు పింఛనిచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వాలు భార్య మరణించి ఆర్థికంగా చితికిపోయిన భర్తకు ఎందుకు భరోసా ఇవ్వడం లేదనే ప్రశ్న 2025 జూలై 19న ఆంధ్రప్రదేశ్లో పుట్టింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తక్కలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే శ్రావణి పర్యటించారు. ఈ సందర్భంగా కొత్త పింఛన్లు ఇప్పించాలని పలువురు వితంతువులు ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్త విజయ్ భాస్కర్ రెడ్డి తన భార్య ఏడాది కిందటే మృతి చెందారని, తనకు కూడా పింఛన్ ఇప్పించాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగానే స్పందించారు. మీ బాధ నాకు అర్థమైంది. భార్యలను కోల్పోయిన భర్తలకు కూడా పింఛన్ ఇచ్చే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాను అని హామీ ఇచ్చారు అప్పట్లో. అయితే అదే ప్రశ్న ఇప్పుడు మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో పెను మార్పును తీసుకొచ్చింది. దేశవ్యాప్త చర్చకు దారితీస్తోంది. అహిల్యా నగర్ జిల్లాలోని సోనేవాడి గ్రామ సభ ఒక చారిత్రాత్మకమైన తీర్మానాన్ని ఆమోదించింది. ఆర్థికంగా బలహీనంగా ఉండి భార్యను కోల్పోయిన పురుషులకు కూడా మహిళా వితంతువుల మాదిరిగానే ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలు వర్తింపజేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. కిషోర్ జవాలే అనే గ్రామస్తుడు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చాడు. సామాజిక న్యాయం అనేది జెండర్ ఆధారంగా ఉండకూడదని, అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అందాలని తను వాదించారు. కేవలం ఆ ఒక్క గ్రామంలోనే ఇలాంటి పరిస్థితుల్లో అంటే భార్యను కోల్పోయిన వారు 150 మంది పురుషులు ఉండటం ఈ సమస్య తీవ్రతను మరింత పెంచేసింది. దీంతో దీనిపైన సభ్యులు సుదీర్ఘంగా చర్చించి పథకాల అమలులో వివక్షతో సామాజిక అసమానతలు పెరిగిపోతున్నాయంటూ తీర్మానాన్ని ఆమోదించినట్లు సభకు అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ శకుంతలా తాయ్ తెలిపేశారు. ఈ తీర్మానం కాపీని సంబంధిత ప్రభుత్వ విభాగాలకు కూడా పంపిస్తామని గ్రామ పంచాయతీ అధికారి భానుదాస్ దభాడే ప్రకటించారు. సోనేవాడి గ్రామ పంచాయతీ చేసిన ఈ తీర్మానం రేపటి రోజున దేశవ్యాప్తంగా కొత్త సామాజిక చట్టాలకు పునాది కావచ్చు. సామాజిక న్యాయం అనేది లింగ వివక్షకు తావులేకుండా అర్హత, అవసరం ప్రాతిపదికన సాగాలన్నదే ఈ గ్రామస్తుల ఆకాంక్ష.